ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గడిచిన జనవరి మాసం అంతా దేవుడు తన యొక్క కృపా రెక్కల చాటున మనందరినీ భద్రంగా కాపాడి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోనికి సజీవులుగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని యొక్క మాట నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఆమేన్. ఈ యొక్క మాట ధ్యానం చేస్తున్నప్పుడు 2 థింగ్స్ కాట్ మై అటెన్షన్. సో ఫస్ట్ ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలీలు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది చూశారు. ఇంకా ఆయనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. రెండవది, వాళ్ళు ఏం చేయాలి అని దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మొదటిది మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క కాంటెక్స్ట్ మనకు తెలుసు. ఇశ్రాయేలీని మోషే ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి నడిపిస్తూ ఉండగా ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు. అది చూచి ఇశ్రాయేలీలు మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టారు. సో ఈ పరిస్థితి చూస్తే నార్మలే కదా. ఇప్పుడు మనకి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా మనం ప్రేయర్ చేస్తాం కదా, ఇందులో ఏముంది అని అనిపించవచ్చేమో. అయితే దేవుడు అంటూ ఉన్నారు, నాకు మొర్ర పెట్టకుము. సో అక్కడ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు? ఆల్రెడీ ఎన్నో అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, ఇశ్రాయేలీలు డిస్టింగ్విష్డ్ పీపుల్, తన ప్రజలు అని దేవుడు ప్రూవ్ చేసుకుని ఐగుప్తీయుల మీద తెగులు రప్పించారు, కానీ ఇశ్రాయేల్ మీదకి ఏది రాలేదు. ఆయన తన దక్షిణ హస్త బలం చేత వారిని బయటికి తీసుకొచ్చారు. దే హ్యావ్ సీన్ మెనీ మిరకల్స్. బట్ స్టిల్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మొరపెట్టడం అది కాదు దేవుని ఉద్దేశం. గడిచిన కాలంలో దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుని ఫెయిత్తో నెక్స్ట్ స్టెప్ వేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకనే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, సాగిపోవుడి. సో ఎదురుగా ఎర్ర సముద్రం, ఎలా సాగిపోతారు? ఫెయిత్తో ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దేర్ విల్ బీ వే వేర్ దేర్ సీమ్స్ టు బీ నో వే. ఎందుకంటే ఆయన అరణ్యంలో త్రోవను, ఎడారిలో నదులను కలుగజేసిన గొప్ప దేవుడు. దేవుని ఇన్స్ట్రక్షన్కి లోబడి ఇశ్రాయేలీలు విశ్వాసంతో ముందుకు ఒక అడుగు వేసినప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రం పాయలుగా చీలి అరణ్యాల మీద వారు నడిపించబడి ఉన్నారు. సో ఈ సమయంలో దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నారు, మన పరిస్థితులను చూస్తూ ఆగిపోవడం కాదు, కానీ గడిచిన కాలంలో ఆయన చేసిన కార్యాలను తలంచుకొని ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండగా సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు మన కోసం మార్గం సిద్ధం చేసి వాటిని సరళం చేసి నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన చెయ్యి విడువని దేవుడు. ఈ సత్యముని ఎరిగి ధైర్యంగా మనమందరము విశ్వాసంతో ముందుకు సాగదము గాక. హల్లెలూయా.